హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. నేను ఈరోజైతే స్వీట్ రెసిపీ షీర్ కుర్మా అయితే చేస్తున్నానండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దానిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. ఫ్రూట్స్ 2 అవర్స్ అన్న నానబెట్టి చిన్నగా కట్ చేసుకొని యూస్ చేస్తున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు సెవియ తీసుకోవాలండి. ఇక్కడ సెవియ చూడండి సన్నగా ఉంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి కదండి. ఇది స్పెషల్గా ముస్లిమ్స్ రంజాన్కి యూస్ చేస్తారు. చాలా సింపుల్గా తొందరగా కుక్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సెవియేనండి, కానీ నెయ్యిలో వేయిస్తే మళ్ళీ టేస్ట్ అనేది వస్తుంది కదా, అందుకని నెయ్యిలో వేస్తున్నాను. చూడండి ఇప్పుడు మంచిగా రోస్ట్ అయింది. సెవియాన్ కూడా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 1/2 లీటర్ బాయిల్ చేసిన మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు యాలకుల పొడి వేయాలండి. యాలకుల పొడి వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సెవైన్ వేయాలండి. సెవై వేసిన తర్వాత గంట పెట్టి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి, కిందంతా మాడిపోతుంది. ఇప్పుడు 4 స్పూన్స్ షుగర్ అయితే వేయాలండి. ఇక్కడ నేనైతే 4 స్పూన్సే వేస్తానండి. మా పిల్లలు అయితే తక్కువ స్వీట్ ఉంటేనే తింటారు. ఇలా తిప్పుతూ ఉండాలండి అడుగంటకుండా. ఇప్పుడు చూడండి చిక్కపడుతుంది కదా, అలా చిక్కపడేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా చిక్కపడిన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.